పక్కన పక్కన ఒకటే మాట వెయ్యక చెప్తా వెయ్యక చెప్తా వెయ్యకు చెప్తా చెత్త వెయ్యకు చెత్త వెయ్యకు చెత్త వెయ్యకు ఆరోగ్యం మనందరి బాధ్యత ఆరోగ్యం 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 వెయ్యకు చెప్తా వెయ్యకు చెప్తా పరిశుభ్రత బాట ఒకటే మాట పరిశుభ్రత బాట ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట వెయ్యకు చెప్తా వెయ్యకు చెప్తా వెయ్యకు చెప్తా వెయ్యకు చెప్తా చెత్త కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని రాజపాలెంలో స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు రాజపాలెం గ్రామ ప్రజలకి వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా కింద కూర్చొని షూట్ చేసిన పత్రికా విలేకరులకు కూడా, ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంతో బాగుంటుంది. దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది. ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు. దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను. అలాగే ఎంపీడీ వాళ్ళకి మిగతా అందరూ కూడా దీని మీద
ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి 3వ శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు. ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో, ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరుకి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి, శుభ్రత పాటించిన దానివల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి 10 మందికి ప్రయోజనం చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.